గుడ్ బై టు ఓల్డ్ ఇయర్, వెల్కమ్ టు న్యూ ఇయర్. సంక్రాంతి ముగ్గులు నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025కి వెల్కమ్ పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి నా చిన్ననాటి ముగ్గులు ఇప్పుడు అవన్నీ మనం ముచ్చటించుకుందామా. ఇది మాత్రం మామూలుగా సంక్రాంతి ముగ్గు. ఇది ఎలాంటి చుక్కలు లేకుండా గీతలు పెట్టి వేసినటువంటి ముగ్గు. 3 చుక్కలు పెట్టి కూడా ఇలా వేయచ్చు ఫ్రెండ్స్. ఇది 3 చుక్కలతో కూడా ఇలా వేయచ్చు. తర్వాత ముగ్గు గీతలే, ఇది కూడా గీతలే, ఇది కూడా గీతలతో వేయచ్చు, ఊరికే కూడా వేయచ్చు. ఇది మాత్రం ఇది 5 చుక్కలు మధ్య చుక్కలు ఒకటి వచ్చే వరకు ఇదేది బటర్ఫ్లై ముగ్గు. ఇకపోతే ఇక్కడ మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే క్లాసులో ఉన్నప్పుడు ఇంటర్వెల్ టైంలో కానీ లంచ్ అవర్ అయిపోతుంది, లంచ్కి పోయి ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం అప్పుడు గంట టైం ఉంటుండే లంచ్కి. 1 to 2 1 o'clock బెల్లి కొడితే మళ్ళీ ఇళ్ళల్లో పోయి తిని వచ్చి మళ్ళీ 2 గంటలకు బెల్లి అవుతుంది. ఆ తొందరగా తినొచ్చి ఈ పండగ ముందర ఏం చేస్తుంటే ఒకరికి వచ్చిన ముగ్గురు అప్పుడు స్లేట్స్ ఉంటుండే, స్లేట్ పెన్సిల్స్ అని ఇంత పొడుగు ఉంటుండే బల్పాలు, వాటితో పలక మీద నేర్చుకునే వాళ్ళం. ఎవరికి వచ్చిన ముగ్గు ఓ రోజు బతిమాలుకుంటూ ఒకరికి. అయితే ఇక్కడ ఉన్న చూడండి ఈ ముగ్గు, ఇది మట్టుకు 5 చుక్కలు 5 లైన్లు మళ్ళీ పక్కన పెట్టుకోవాలి 4 ఇటువైపు అన్ని దిక్కులు. ఇప్పుడు ఇక్కడ పెట్టాను చూడండి, ఇది ఒక పాంపడి, ఇదొకటి ఎలా ఉంది. మొత్తం 8 పడగలు వచ్చాయి. దీని పాంపడేరు ముగ్గు అంటారు ఫ్రెండ్స్. అయితే అప్పుడు ఇది ఒక వైశ్యుల అమ్మాయికి వస్తుంది. ఆమెను ముగ్గు నేర్పించమంటే ఈ మధ్యలో ఉన్న 3 చుక్కల ముగ్గు నాకు కూడా వచ్చు. ఈ ముగ్గు నేర్పించమంటే నువ్వు నాకేమిస్తావు, మనిస్తేనే నేర్పిస్తా, లేకపోతే నేర్పి. ఈ విధంగా ఒక వారం రోజులు ఆమె వెంబడి నేర్చుకున్నాను. ఏమిచ్చినా అంటే అప్పుడు ఇంత పొడుగు పిప్పరమెట్లు ఉంటుండే తెలుసా, 5 పైసలకు ఒకటి. అవి ఆరెంజ్ పిప్పరమెట్లు 3 ఇవ్వమన్నది. నేను 3 ఇయ్యనికు 1 ఇస్తా అని చెప్పిన. లేదు నాకు 3 ఇవ్వాలి, 3 ఇస్తేనే చెప్తాను. ఈ అటు ఇటు మిగతా ఫ్రెండ్స్ అందరు కలిసి పోనీ లేవే 2 ఇస్తుంది చెప్పమంటే ఈ ముగ్గు చెప్పింది. ఈ ముగ్గు నేర్చుకోవడానికి నాకు ఎంత టైం పట్టింది. ఈ పెట్టి తిప్పుడు చేసుడు బాగానే ఉంది కదా, చూస్తే సింపుల్గా అనిపిస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుందో కానీ. అయితే 3 రోజులు 4 రోజులు పట్టింది. రోజు ముగ్గేసి అబ్బా చూడవా ఇది కరెక్ట్ అంటే తప్పు అంటే చూడకపోతున్నా అంటుండే. ఇట్లా గదువ బట్టి అబ్బా చూసి చెప్పబ్బా అని ఇట్లా బతిమారదాన్ని. ఇట్లా ఈ విధంగా 3 నుంచి 4 రోజుల మధ్యలో ముగ్గు నేర్చుకున్నాను. అప్పుడు ఈ ముగ్గుకు అంత ఇబ్బంది పడ్డా కాబట్టే అంత ఇంట్రెస్ట్ ఆసక్తితో అమ్మాయిని బతిలాడుకుంటూ నేర్చుకున్నా కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గు ఇప్పటి మర్చిపోకుంటున్నా ఫ్రెండ్స్. అంటే మనం కష్టపడి మనస్సు పెట్టి కావాలి అని ఆశపడి ఏదన్నా ఒక పనినే కానీ ముగ్గునే కానీ నేర్చుకుంటుంది మన జీవితంలో. దాదాపుగా ఇది ఎంత అంటే నేను అప్పుడు 5వ తరగతి అంటే 10 ఏళ్ళు అంటే 50 సంవత్సరాల కిందటి ముగ్గు ఇది. చూసారా, అంటే ఇప్పటికీ మర్చిపోకుంటున్నాను ఫ్రెండ్స్. అదనమాట. ఇకపోతే ఇది సైడ్కి మా అక్క వాళ్ళు వేస్తుంటే చూసి నేర్చుకున్నదాన్ని. ఇది మాత్రం కప్సాసర్ల ముగ్గు. ఇది ఒక ఫ్రెండ్ నేర్పించింది. దీనికి ఒక చరిత్ర ఏం లేదు, చూపించింది, నేర్చుకున్నాం టాకా 1 డేలో వచ్చేసి. తర్వాత ఇది కూడా అంతే, ఇది 4 చుక్కలు 4 లైన్లు. దీన్ని 8 చుక్కలు 8 లైన్లతో కూడా ఈ ముగ్గుని వేయచ్చు ఫ్రెండ్స్, బాగుంది. ఇకపోతే ఇది డక్ ముగ్గు, 4 డక్స్. ఈ డక్స్ ముగ్గు ఎట్లా అంటే 5 చుక్కలు పెట్టి తర్వాత 3 చుక్కలు, తర్వాత మధ్యలో 5 చుక్కలు, కిందికి మళ్ళీ 3 చుక్కలు, మళ్ళీ అటొకటి వదులుకుంటే 1 చుక్క, అట్లా పైకి కిందికి పెట్టాలి. ఇది డక్కు ముగ్గు. ఇది నాకెవరో ఫ్రెండే నేర్పించింది. ఈ ముగ్గు అంత ఇబ్బంది నేను పడలేదు. ఈ చిన్న ముగ్గుందా, ఇవన్నీ మా అక్కలు నేర్పించారు. 3 చుక్కలు ఫస్ట్ 3 చుక్కల ముగ్గు. ఈ బార్డర్లు కూడా మా అక్కలతోటే నేర్చుకున్నాను. ఇకపోతే ఈ చుక్కల ముగ్గు కూడా ఒక ఫ్రెండే నేర్పించింది చుక్కల ముగ్గు.
ఇది కూడా ఒక ఫ్రెండ్ నేర్పించింది చుక్కల ముగ్గు. ఇది 5 చుక్కలు, మీ అందరికీ తెలుసు 5 చుక్కలు. పైకి 3 3 ఒకటి పెట్టాలి, కింద పెట్టాలి. 5 చుక్కలతో చాలా ముగ్గులు ఉంటాయి ఫ్రెండ్స్. నేను కొన్ని వేసాను, వస్తాయి నాకు కూడా, పెద్ద పెద్దవి కూడా వస్తాయి. కానీ ఇంకా వేయడానికి అంత పెద్ద పేపర్ మీద వేస్తే బాగుంటుంది కదా, పేపర్లో వేసి పెట్టాను. ఇకపోతే ఇది 8 చుక్కలు, 8 లైన్లు. దీన్ని ద్రాక్ష గుర్తులది అంటారు. ఇది నేను 10th నేర్చుకున్నాను ఈ ముగ్గు 10th క్లాస్లో ఒక ఫ్రెండే నేర్పించింది. అంత ఇబ్బంది కాలే. అన్నిటికంటే ఎక్కువ ఇబ్బంది అయింది ఈ ముగ్గు. కానీ నేను ఆ కాలంలో చూడండి, మనిషికి ఎంత స్వార్థమో, ఏమన్నా ఇస్తేనే నేర్పిస్తా అన్నది ఈ ముగ్గు కాదు. తర్వాత పోతే ఇది 5 చుక్కలు 5 లైన్లు ఈ ముగ్గు. ఇది చాలా బాగుంటుంది. ఇది 8 చుక్కలతో కూడా వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే సైడ్కి పెట్టాలి, ఇటు అటు మళ్ళా 5 చుక్కలు పెట్టి ఇది కలిపి వేయాలి. ఈ విధంగా ఈ ముగ్గులను ఎందుకు చూపిస్తున్నా, ఇప్పుడు 50 ఏళ్ళ తర్వాత నీకు అవసరమా ఈ ముగ్గులు అని ఎందుకు అందరు అనుకుంటుండొచ్చు. అబ్బా ఈ చిన్న ముగ్గులో కాగితం మీద రాసి వీడియోలో పెట్టింది ఎందుకోసం అంటే, ఇప్పటి పిల్లలకు ముంగిట ముగ్గులు వేసి ఆచారం లేకుండా పోయింది. నిజం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, పానామైనా వస్తుంది, గుడుస్తుంది, వేస్తుంది, పోతుంది. ఆ తర్వాత చదువుకుంటున్నారు, పెద్దగా అయిపోతున్నారు, బీటెక్లు, ఇంజనీరింగ్లు, మెడిసిన్లు చేస్తున్నారు, ఎక్కడో ఉంటున్నారు, ఎన్నో చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో హాస్టళ్ళల్లో ఉన్నప్పుడు ముగ్గులు కనిపోయి ఏడలేదు. పోతే దేవాలయాల దగ్గర ఎప్పుడన్నా పల్లెటూరుకి వస్తే ఈ పట్టణాలలో కూడా కొద్దిమంది ఇండ్ల ముందర క్వార్టర్స్లలో ఉంటాయి కదా, కొద్దిమంది కమ్యూనిటీస్ కాలనీలలో కొంతమంది ఇంట్లో ముందే కనపడతాయి. ఇంకా చాలామంది ఏం చేస్తారు, ఈ మధ్యకాలంలో ఎంప్లాయీస్ అయ్యి ఉండి పొద్దున ఆ పనామో నాడు వస్తుంది, రాదు ముగ్గేదని రంగుతో వేసేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు టక్కున పైప్ పట్టేసి డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. అంటే పరిస్థితులకు అనుకూలంగా, సిచ్యువేషన్కి అనుకూలంగా ముగ్గులు వేస్తారు. కనీసం ఈ చిన్న చిన్న ముగ్గులైనా ప్రతి ఒక్క పిల్లలకి స్కూళ్ళల్లో కూడా నేర్పించాలి. నేను మట్టుకు స్కూల్లో ఉన్నప్పుడు, నేను రిటైర్డ్ కాకముందు అందరి పిల్లలకు రోజు లాస్ట్ పీరియడ్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ సూది దారం తెచ్చుకోమని, కుట్టడం, సూదిలో దారం పెట్టుడు ఎట్లా, ఏంటిది దాన్ని ఏమంటారు కదా, ఉట్టి కాడ కుట్టు అంటే ఏంటిది, పోగు పెట్టుడు అంటే ఏంటిది, వంకర కుట్టు అంటే ఏంటిది, దిబ్బి కుట్టు అంటే ఏంటిది, ఇలా కొన్ని కుట్లు నేర్పించాను. అంత పెద్దగా అది డిజైన్ గీసుకొని ఏదైనా చేయండి ఫస్ట్ పేర్లతో ప్రారంభించి పేర్లలో ఉన్న మొదటి అక్షరం ఇలా రకరకాలుగా చేయించాను ఫ్రెండ్స్ నేను మటుకు. అంటే అదేవిధంగా మనం కూడా మన పిల్లలకి హాలిడేస్ వచ్చి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి, బీటెక్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవి నేర్పించండి. కనీసం ఈ మధ్యలో వాళ్ళు ఏంటంటే యూట్యూబ్కి ఇచ్చినంత విలువ తల్లిదండ్రులకు ఇస్తలేరు. తల్లిదండ్రులు ఈ పని చేయండి, ఏం మాకు అన్నీ తెలుసు అంటే, ఏడ తెలుసుకునేవే నువ్వు అని అడిగాను అనుకో, పక్క వాళ్ళు ఎవరు ఏడ తెలుసుకున్నావమ్మా, మీ అమ్మ అంటే అన్నీ తెలుసు అంటున్నట్టు యూట్యూబ్లో అంటారు. అంటే యూట్యూబ్లో ఏది పెడితే అది వాళ్ళకి అంత అమ్మ చెప్పిన దానికంటే టేస్టీగా ఉంటుంది. కాబట్టి అందరు కూడా నేర్చుకుంటారు. ఈ కొన్ని ముగ్గులు పేపర్ పైన వేసి పెట్టాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇట్లనే వేస్తున్నా ఫ్రెండ్స్. నేను వేసిన ముగ్గులనే వేయకుండా కొన్ని వేసి నా జ్ఞాపకం వచ్చినాయి. మరి వేసినవి కూడా ఉన్నాయో తెలియదు, కొన్ని మాత్రం వేసుకుంటూ ఈ విధంగా పెడుతున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి నేర్పించండి. చిన్న చిన్న ముగ్గు డిజైన్లు వేస్తుర్రు. డిజైన్లు ఏమంటారు, కొద్దిమంది ఎట్లా వేస్తుర్రు, చాక్ పీస్తో మంచిగా వేస్తుర్రు. ముగ్గు పడి ఉంటుంది కదా, ఈ మధ్యలో రాతి ముగ్గు అని అమ్మ వస్తుంది, దాంట్లోకి మనం కొంచెం బియ్యం పిండి కలుపుతాం కదా, కానీ ఆ ముగ్గు వేయమంటే వేస్తలేదు. వాళ్ళకి డిజైన్లు ఏమంటే బ్రహ్మాండంగా వేస్తారు, మనకంటే మంచిగా వేస్తారు డిజైన్లు. అమ్మల కంటే మంచిగా పిల్లలు వేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మన సంస్కృతి, ఆచారాలు, హిందూ సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు మరుగున పడిపోవద్దని ఏవో నాకు తోచిన కాడికి చిన్నప్పటి బాల్యం ఇచ్చట్లు ముగ్గులతోటి మీతో పెట్టుకున్న ఫ్రెండ్స్. మీరు కూడా ఏమన్నా ముగ్గులు వచ్చినట్టయితే ఇలా వేయండి. వీలుంటేనేమో పేపర్ మీద వేయండి. వీలు లేని వాళ్ళు ఈ మధ్యకాలంలో కూడా యూట్యూబ్లో చాలామంది టేబుల్ మీద కూడా వేస్తున్నారు. అలా వేయండి. మనం వేయడం కంటే వేయించడం గొప్ప అంటారు కదా, పిల్లలతో వేసినవి పెడితే బాగుంటాయి. నేను ఎవరితోటో నేర్పిద్దామని ట్రై చేస్తే ఎవరు దొరుకుతలేదు ఫ్రెండ్స్. మా పిల్లలకు వస్తాయి, మామూలుగా వస్తాయి, అంతే నేర్పించగలిగాను. అయితే ఈ నాకు పెద్ద పెద్ద వేస్తాయి, 11 చుక్కలు, 21 చుక్కలు,
35 సుక్కులు 14 సుక్కులు చాలా పెద్ద వేస్తే కానీ గంత పెద్ద సుక్కలు పెడితే వాళ్ళకి అర్థం కాదని ఈజీగా ఉండాలని డైలీ సంక్రాంతికనే కాకుండా కనీసం సంక్రాంతి ముందన్న వేసుకోవడానికి ట్రై చేస్తారు ఆశతో ఒక చిన్న ఆశతోటి ఇటు పెట్టిన అట్లా అందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2025 సంక్రాంతి ముగ్గులతో గుడ్ బై టు ఓల్డ్ ఇయర్ వెల్కమ్ టు న్యూ ఇయర్ కదా. గుడ్ బై ఓల్డ్ ఇయర్ వెల్కమ్ న్యూ ఇయర్ అంటూ ఈ రంగవల్లులతో మీ అందరికీ ఆల్ ది బెస్ట్.